వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తిరుమల శ్రీవారి లడ్డూపై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనిపై బీజేపీ ప్రభుత్వం స్పందించాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికోటి అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ ప్రచారం చేయడం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నవారే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. జగనన్న పాలనలో కుల మతాలకు అతీతంగా సంక్షేమం అందించగా ప్రస్తుతం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీవారి లడ్డూపై అసత్య ప్రచారం చేసిన ఫ్లెక్సీలు తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. డైరీ కంపెనీకి సంబంధించి దగ్గరలో రాఘవేంద్ర క్రషర్స్ అనేటువంటి చోట ఈ 4 ట్యాంకర్లని దాచి ఉంచడం జరిగింది. మరి అక్కడి నుంచి టీటీడీకి పర్మిషన్లు తీసుకొని వీటిల్ని ఇన్వాయిస్లు తీసుకొని వైష్ణవి డైరీ ద్వారా వీటిల్ని టీటీడీకి పంపడం జరిగింది. మరి ఇదంతా కూడా సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో ఉన్నాయి. 2 నెలల కాలంలో మీరు సీఎంగా ఉన్న టైంలో ఈ యొక్క నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. కల్తీ జరిగిందని మీరే చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, 4వ తారీఖున అంటే ఎప్పుడైతే ఎలక్షన్ కౌంటింగ్ అయిందో ఆ రోజే మొత్తం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సచివాలయంతో పాటు ప్రతి ఒక్క వ్యవస్థని మీ కంట్రోల్లోకి తీసుకున్నారు. డైరీ కంపెనీకి సంబంధించి దగ్గరలో రాఘవేంద్ర క్రషర్స్ అనేటువంటి చోట ఈ 4 ట్యాంకర్లని దాచి ఉంచడం జరిగింది. మరి అక్కడి నుంచి టీటీడీకి పర్మిషన్లు తీసుకొని వీటిల్ని ఇన్వాయిస్లు తీసుకొని వైష్ణవి డైరీ ద్వారా వీటిల్ని టీటీడీకి పంపడం జరిగింది. మరి ఇదంతా తిరుపతి జిల్లా సత్యవేడు డిపో నుంచి నాగులాపురం మీదుగా సత్యవేడుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. గొల్లవారి కండ్రిగ సమీపంలోని బోడివాణిగుంట వద్ద బస్సు